అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు సీజన్ 2 9వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. అలా వేద మంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా ఖుషీ మెడలో 3 ముళ్ళు వేశాడు యువన్. తన మెడలో యువన్ కట్టిన తాళి పచ్చగా మెరుస్తూ ఎదమీదకి చేరగానే ఆ తాళిని చేతిలోకి తీసుకొని కళ్ళకి అద్దుకొని అతని వైపే ప్రేమగా నిండిన కళ్ళతో చూస్తుండిపోయింది ఖుషి. ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ మీ భార్య అన్న దగ్గర నుంచి ఖుషి మనసులో మొదలైన అంతర్మదనం కేవలం ఆమెకి మాత్రమే తెలుసు. మొదట్లో తమ బంధం ఎలా ఉన్నా, యువన్ తన పట్ల ఎలా ప్రవర్తించినా, అతని మీద ప్రేమ మొదలైన తర్వాత ఆ విషయాలన్నీ మరుగున పడేసిందామె. యువన్ మీద తనలో ప్రేమ పుట్టడానికి కారణం ఏంటో కూడా తెలియకపోయినా అతనితో ఈ బంధం శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకుందే కానీ వేరే ఏం ఆలోచించలేకపోయింది. కానీ అనుకోని పరిస్థితిలో యువనికి దూరమై అదే సమయంలో అతని ప్రతిరూపం ఆమె కడుపులో పెరుగుతోందని తెలుసుకున్నాక తన ప్రేమ మరింత రెట్టింపయింది. కానీ ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ తనని యువన్ భార్యగా సంబోధిస్తూ మాట్లాడిన దగ్గర నుంచి ఆమెలో ఒక సంఘర్షణ మొదలయ్యింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి యువనే తండ్రి అయినా తను మాత్రం యువన్కి ఏమీ కాను అన్న ఒక్క నిజం ఆమె మనసుని ఉక్కిరి బిక్కిరి చేయడం మొదలుపెట్టింది. ఒక ఆడ మగ పవిత్రమైన వివాహ బంధంతో ఒక్కటై తమ ప్రేమకి ప్రతిరూపంగా మరొక ప్రాణాన్ని భూమి మీదకి తీసుకురావడంలో ఉంటే ఆనందం అనిర్వచనీయమైనది, హర్షణీయమైనది. కానీ ఇప్పుడు తన విషయంలో జరుగుతున్నదేంటి? ఆమె అతనికి ఏమీ కానప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డకి మాత్రం యువన్ ఏ తండ్రి అని ఎలా గర్వంగా చెప్పుకోగలదు? ఒక బిడ్డకి తల్లి తండ్రి ఉన్నా కూడా వారి మధ్యలో ఏ బంధం లేనప్పుడు సమాజం ఆ బిడ్డను అంగీకరిస్తుందా లేక నీచంగా చూస్తుందా? ఇలా వందల వేల ప్రశ్నలు ఆమె మనసులో తలెత్తడం మొదలుపెట్టాయి. కానీ తన ఆ ప్రశ్నలన్నీ ఎలా సమాధానపరుచుకోవాలో, తన మనోసంఘర్షణని యువన్కి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా బాధపడుతూ ఉండిపోయింది. కానీ ఈరోజు ఈ క్షణం తన మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ యువన్ చూపించిన సమాధానం తమ పెళ్ళి. తన మనసులో బాధ తెలుసుకొని చేశాడో లేక తన నిర్ణయం అదేనో ఆమెకి తెలియలేదు. ఆ క్షణం అవన్నీ కూడా నాకు అవసరం లేదు అని అన్నట్లుగా, ఎందుకు ఏంటి అని కూడా అడగకుండా మౌనంగా తన సంతోషాన్ని ఒక ఆలింగనంతో అతనికి తెలియజేసింది ఖుషి. ఆమె కౌగిలిలోనే తను ఎంత సంతోషంగా ఉందో తెలుస్తూ ఉంటే యువన్ కూడా చాలా హ్యాపీగా నవ్వుతూ ఖుషి చుట్టూ చేతులు వేస్తే ఆ కమనీయ రమణీయమైన దృశ్యాన్ని మొబైల్ కెమెరాలో క్లిక్ అనిపించాడు శౌర్య. ఎందుకంటే అతనికి తెలుసు ఈ మూమెంట్ వాళ్ళ లైఫ్లో ఎంత ప్రీషియస్ అనేది. అందుకే ఆ క్షణాలను మర్చిపోకుండా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా ఫోటో రూపంలో భద్రంగా వాళ్ళకు అందించాలని అనుకున్నాడు. కాసేపటి ఖుషీని వదిలి తన వేలితో ఆమె కన్నీటి బొట్టులను తీసుకొని తిరిగి ఆమెకే చూపిస్తూ, లైఫ్లో వీటిని నీ కళ్ళల్లో నేను చూడకూడదు జాన్, అలా అని నాకు మాటిస్తావా అని అడిగాడు యువన్. ఆ మాట ఖుషి నవ్వుతూ తన చేతిని అతని చేతిలో పెడితే నవ్వుతూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని సప్తపదిని పూర్తి చేశాడు యువన్. తర్వాత మిగిలిన తంతు కూడా పూర్తి చేశారు ఇద్దరు సంతోషంగా. అలా పెళ్లిఘట్టం పూర్తి చేసుకొని మళ్ళీ ఒకసారి దైవ దర్శనం చేసుకొని ఆశీర్వాదం కోసం ఆ అర్చకుని ముందు నిల్చున్నారు యువన్ ఖుషీలు. వాళ్ళిద్దరిపై అక్షతలు వేసి ఆశీర్వదించి, ముందు మీరు పెళ్ళనగానే చాలా తప్పుగా ఆలోచించాను, కానీ ఇంతసేపు మీ మధ్యన ఉన్న ప్రేమను చూశాక నా ఆలోచన ఎంత తప్పో నాకు అర్థమైంది బాబు. కారణాలు ఏవైనా, పరిస్థితులు ఎలా ఉన్నా ఒక బిడ్డకి ప్రాణం పోయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ స్త్రీ మనసులో ఆలోచనల్లో నిరంతరం కదలాడే రూపం తన భర్తదే. అలాంటి స్థితిలో పెళ్లి కాకుండానే తల్లినవుతున్నాను అని ఇన్ని మాసాలు ఈ అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలుసు. ఇప్పుడు ఈ పెళ్లి వల్ల ఆమె మనసులోని భారం మొత్తం తీరిపోయి తేలికపడి ఉంటుంది. ఏమ్మా అంతేనా అన్నారు ఆయన ఖుషీని చూసి నవ్వుతూ. అందుకు అవును అన్నట్టుగా తలూపి యువన్ని చూసి నవ్వుతున్న ఖుషీని చూసి ఆయన కూడా నవ్వేస్తూ, ఇంకే ఇప్పుడు నీ మనసు బెంగ కూడా తీరిపోయింది కదా, ఇంకా ప్రశాంతంగా ఉండి మీ ప్రేమకి ప్రతిరూపానికి జన్మనివ్వు, సుఖ ప్రసవ ప్రాప్తిరస్తు అని దీవించి శౌర్య ఇచ్చిన దక్షిణ తీసుకొని అక్కడి నుంచి గుడిలోకి వెళ్ళిపోయారు అర్చకులు. తర్వాత నేరుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ పెళ్లిని లీగల్గా కూడా రిజిస్టర్ చేయించుకున్నారు యువన్ ఖుషీలు. యువన్ కాల్ చేసిన దగ్గర నుంచి అతను ఏం చేయాలనుకుంటున్నాడు అండ్ యువన్ని ఎలా మళ్ళీ దెబ్బతీయాలా అని ఎడతెగని ఆలోచనలతో రాత్రంతా కూడా నిద్ర లేకుండా గడిపేశాడు అన్వేష్. పొద్దున్నే కూడా ఆ ఆలోచనలతోనే రెడీ అయ్యి బయటికి వెళ్ళబోతూ ఉన్న అన్వేష్ ఇంటిలోకి వచ్చాడొక వ్యక్తి. నేరుగా ఏదో పరిచయం ఉన్నట్లుగా లోపలికి వచ్చేస్తున్న అతన్ని వెనకే వస్తున్న అనుసరిస్తూ వచ్చిన లోపలికి వచ్చిన ఒక 10 మంది అనుచరులని చూసి అయోమయంగా చూస్తూ అలాగే ఉండిపోయాడు
అన్వేష్. తననే అయోమయంగా చూస్తూ ఉన్న అన్వేష్ని చూసి నవ్వుతూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని, హలో మిస్టర్ అన్వేష్, ఏంటి అలానే నిలబడిపోయారు, వచ్చిలా కూర్చోండి అన్నాడు ఆ వ్యక్తి. బయట అడ్డుకున్న సెక్యూరిటీ గార్డ్స్ని కొట్టి లోపలికి వచ్చిన ఆ వ్యక్తిని, అతని మనుషుల్ని బయటకు తీసుకెళ్లాలని లోపలికి వచ్చిన అన్వేష్ సెక్యూరిటీ అన్వేష్ ముందే సోఫాలో కూర్చుని అతన్ని చూసి కొట్టడానికి మీదకి వెళ్తుంటే అన్వేష్ తన సెక్యూరిటీ వైపు ఆగమన్నట్లుగా చెయ్యి చూపించాడు. సార్, వీళ్ళెవరో తెలియదు, మన వాచ్మెన్ ఆపుతున్నా కూడా ఆగకుండా అడ్డొచ్చిన ఇద్దరు గార్డ్స్ని కూడా కొట్టి మరీ దౌర్జన్యంగా లోపలికి వచ్చేసారంటుంటే, సరే నేను మాట్లాడతాను, మీరు గార్డ్స్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంటూ వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఆ వ్యక్తి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ, ఎవరు నువ్వు, నాతో ఏమైనా పనుంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలి, కానీ ఇలా నా మనుషుల్ని కొట్టి దౌర్జన్యంగా నా ఇంట్లోకి వచ్చేయడం ఏంటి అని అడిగాడు అన్వేష్ కాస్త అసహనంగా. అతని మాటలకి పొగరుగా నవ్వేస్తూ, నన్ను ఎవరైనా పర్మిషన్ అడిగే మాట్లాడాలి, కానీ నేను ఎవరి దగ్గర పర్మిషన్ అడగను. ఇప్పుడు కూడా నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను, లేకపోతే నీతో నాకేంటి పని అని అన్నాడు ఆ వ్యక్తి పొగరుగా మాట్లాడుతూ. అతని మాటల్లోని అహంకారం చూసి కోపం వచ్చినా కూడా అసలు అతనెవరు, ఎందుకు తన కోసం వచ్చాడో తెలుసుకోవాలని తన కోపాన్ని తమాయించుకుంటూ, అవునా, నాకు హెల్ప్ చేద్దామని నన్ను వెతుక్కుంటూ నా ఇంటి వరకు వచ్చి నా మనుషుల్నే కొట్టించావా, అసలు ఎవరు నువ్వు నాకు చేయాలనుకుంటున్న హెల్ప్ ఏంటని అడిగాడు అన్వేష్. నా పేరు నాయర్, అంతకంటే ఎక్కువ డీటెయిల్స్ నీకు అనవసరం. అంతకుముందు నువ్వు నాకు కానీ నేను నీకు కానీ తెలిసేందుకు ఎలాంటి ఆస్కారం లేదు, ఎందుకంటే నీది బిజినెస్ ఫీల్డ్, నాది రాజకీయం. కానీ నీకు నాకు ఒక కామన్ విషయం ఉంది, అదే మీ అన్నయ్యతో శత్రుత్వం అన్నాడు నాయర్. ఆ మాటలు వినగానే ఒక క్షణం కంగారు పడ్డా, అది పైకి కనపడినివ్వకుండా కనుబొమ్మలు ముడేసి నాయర్ వైపే చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నాకు అన్నయ్యే లేడు, అలాంటిది లేని అన్నయ్యతో నాకు శత్రుత్వం ఎలా ఉంటుంది, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా, పొద్దున్నే ఫూల్ని చేయడానికి నేనే దొరికానా ఏంటి నీకు, వెళ్ళవయ్యా వెళ్ళు, నీకేం పని పాట లేదేమో, కానీ నాకు అలా కాదు, చాలా పనులున్నాయి, ఇంకా వెళ్ళు అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు అన్వేష్. అది వినగానే పెద్దగా నవ్వుతూ, ఎందుకు మిస్టర్ అన్వేష్ నిజాన్ని దాచాలని ప్రయత్నం చేస్తున్నావు, నాకు అంతా తెలుసు, నువ్వేమీ కంగారు పడకు, ఈ విషయం బయట ఎక్కడా కూడా తెలియనివ్వనులే అన్నాడు నాయర్. ఆ మాటలకి తడబడుతూ, నేను నిజాన్ని దాచాలనుకుంటున్నానా, లేదు, అలాంటిదేమీ లేదు, నాకు చాలా పనుంది, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అన్నాడు అన్వేష్ బుకాయించాలని చూస్తూ. హహా, అవునా, నువ్వే నిజాన్ని దాచాలని ప్రయత్నించట్లేదా, అసలు నీకు అన్నయ్యే లేడా అని నవ్వుతూ, సిటీ అవుట్స్కట్స్లో ఉన్న నీ గెస్ట్ హౌస్లో నువ్వు సీక్రెట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా ఆ ఇద్దరు ఎవరు, వాళ్ళ గురించిన విషయాలు బయటకు తెలియనివ్వకుండా ఎందుకు దాచిపెట్టావు, ఎక్కడో అమెరికాలో మాఫియా కింగ్గా ఉన్న నీ అన్నయ్య యువన్ని చంపడానికి ప్లాన్ చేసి మరీ కార్ యాక్సిడెంట్ చేశావు అని అన్వేష్ మొహంలోకి చూస్తూ, ఇవి చాలా, లేక ఈ ప్రశ్నల సమాధానాలు కూడా నన్నే చెప్పమంటావా అని అన్నాడు నాయర్. అతను వేస్తున్న ఒక్కొక్క ప్రశ్నకి గొంతులోని తడి ఆరిపోయి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటే కంగారుగా పాకెట్లోని కర్చీఫ్ని తీసుకొని మొహానికి పట్టిన చెమటల్ని తుడుచుకుంటూ, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అని అడిగాడు అన్వేష్ కాస్త కంగారుగా. హహా, ఇప్పుడు నువ్వు అడగాల్సిన ప్రశ్న అది కాదు అన్వేష్, నేను నీకు ఏం హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నావుని అన్నాడు నాయర్ పొగరుగా నవ్వుతూ. అది విని అతను ఇంకేం అడిగినా చెప్పడని, అలానే ఇప్పుడు తను మొండిగా ఎదురు తిరిగితే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలని అర్థమై, ఆల్ రైట్, ఇప్పుడు నువ్వు నాకేం హెల్ప్ చేయాలని నన్ను వెతుక్కుంటూ వచ్చావు, దీనివల్ల నీకు యూజ్ ఏంటి అని అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా, వెయిట్, మనిద్దరికి కామన్ శత్రువు మా అన్నయ్య అన్నావు, అసలు యువన్ నీకెలా తెలుసు, ఎక్కడో అమెరికాలో ఉన్న అతనితో ఇండియాలో ఉన్న నీకు పగేంటి అని అడిగాడు అన్వేష్. హహా, ఇప్పుడు సరైన దారిలోకి వచ్చావు, చెబుతా విను, ఎందుకంటే నేను ఏం చెయ్యగలను, ఎందుకు చేస్తున్నానో నీకు తెలియాలిగా. తన గురించి, విశాల్ గురించి, ఖుషీ గురించి, విశాల్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి కారణం ఖుషీనే అని తను పడుతున్న అపోహ గురించి, అండ్ ఖుషీని ఎలా కిడ్నాప్ చేసి ఇండియాకి తీసుకొచ్చారో, ఆ తర్వాత ఆమె ఎలా తప్పించుకుంది, ఇలా అన్ని విషయాల గురించి పూసగుచ్చినట్టుగా అన్వేష్కి చెప్పాడు నాయర్. అతను చెప్పిందంతా విన్న అన్వేష్, ఓ అవునా, అయితే నీ పగ డైరెక్ట్గా మా అన్నయ్యతో కాదన్నమాట, మా అన్నయ్య ప్రేమించని అంటూ ఉండగానే ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు యువన్ ఖుషీ గురించి కలవరించడం అతనికి గుర్తొచ్చి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అమ్మాయి ఆ యువన్ వైఫ్ అని అడిగాడు. అవును, నా తమ్ముడిని ప్రేమించినట్టు నటించి తన అవసరం తీరాక వాడిని మోసం చేసి
అమెరికా వెళ్ళిపోయి ఆ యువన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. పైగా ఇప్పుడది గర్భవతి కూడా. రేపో మాపో తనకి డెలివరీ అవుతుందేమో అనగా నా దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయింది. తన సిచ్యువేషన్ తెలుసు కనుక సిటీలోని హాస్పిటల్స్ అన్నింటిలోనూ జల్లెడ పట్టించాను. కానీ మీ అన్నయ్య చాలా తెలివైనవాడు. నాకు చిన్న ఆచూకీ కూడా తెలియకుండా చేశాడు అన్నాడు నాయర్ పళ్ళు కొరుకుతూ. అదంతా విని అందుకే నా ప్రాణం పోతుందేమో అనే సిచ్యువేషన్లో కూడా ఆ అమ్మాయినే కలవరిస్తూ ఉన్నాడు వాడు అన్నాడు అన్వేష్ ఆలోచనగా. అవును, అందుకే అంత ప్రేమ ఉన్న వాడి భార్యను బిడ్డని వాడికి దూరం చేసి బాధతో కొనిగిపోతున్న వాడిని అంతం చేసి నువ్వు అడ్డు తప్పించుకో. నా తమ్ముణ్ణి ఇంతగా బాధపెట్టిన అమ్మాయికి భర్తని బిడ్డని దూరం చేసి నేను పడుతున్న వేదన ఆమెకు కూడా తెలిసేలా చేసి తీసుకెళ్లి నా తమ్ముడి కాళ్ళ దగ్గర నేను పడేస్తాను. అలా ఇద్దరి పగ తీరుతుంది. ఏమంటావ్ అన్నాడు నాయర్. అది విని ఇంకేమంటాను బ్రదర్, చాలా బాగుంది మీ ఐడియా అని అంటాను అని నవ్వుతూ నాయర్తో చేతులు కలిపాడు అన్వేష్. పెళ్లి అండ్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చారు యువన్ వాళ్ళు. లోపలికి వెళ్ళబోతున్న యువన్ ఖుషీల ముందుకు వెళ్ళి ఆగండి ఆగండి అంటూ గుమ్మానికి అడ్డుగా నిలబడింది నేత్ర. ఆమెను చూసి యువన్ ఖుషీలు ఎందుకన్నట్టుగా అయోమయంగా చూస్తుంటే, నేత్ర ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పటికే మార్నింగ్ నుంచి మీ చెల్లి స్ట్రెయిన్ అయిపోయి ఉంది. తనని వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా ఏంటిది అన్నాడు శౌర్య. రే తాడి చెట్టు అని అనబోయి యువన్ అక్కడే ఉన్నాడని తనని తాను తమాయించుకుంటూ, అబ్బా శౌర్య నువ్వు కాసేపు కామ్గా ఉండు అంటూ యువన్ని ఖుషీని చూసి, ఒక్క నిమిషం మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను, ప్లీజ్ లోపలికి రావద్దని చెప్తూనే కిచెన్లోకి పరిగెత్తింది నేత్ర. వెళ్తున్న ఆమెను చూసి యువన్ ఖుషీలు నవ్వుకుంటుంటే, ఎందుకు ఇలా చేస్తోంది, వాడి కోపం వస్తుందో ఏంటో అని అనుకుంటూ యువన్ వైపు చూసిన శౌర్యకి అతని మొహంలో కోపం మచ్చుకి కూడా కనపడకపోగా నవ్వుతూ ఖుషీ వైపే చూస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు అతను. ఎందుకంటే తనకి బాగా తెలుసు యువన్ని ఎవరైనా ఇలా చెయ్యి, ఇక్కడి నుంచో అక్కడ కూర్చో అని చెప్తే అతను ఎంతగా కోప్పడతాడో. అలానే ఇప్పుడు కూడా నేత్ర మీద కోపంతో ఆమె పైన ఎక్కడ అరుస్తాడో అని తనే ముందుగా నేత్రని కంట్రోల్ చేయాలని చూశాడు శౌర్య. కథ ఇంకా ఉంది. ఇప్పుడు నాయర్ అన్వేష్ ఇద్దరూ కలిసి చేతులు కలిపారు యువన్ని అలాగే ఖుషీని దెబ్బతీయడానికి. మరి ఇప్పుడు యువన్ ఏం చేయబోతున్నాడు? యువన్ వీళ్ళ భార్య నుంచి ఖుషీని ఎలా కాపాడుకోబోతాడు? మరి విశాల్కి ఇప్పటికైనా నయమయ్యి తన విషయంలో ఖుషీ తప్పేమీ లేదని చెప్తాడా లేదా? మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.